నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును కాజేసిన దొంగలను అరెస్ట్ చేసిన నిడదవోలు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గాంధీనగర్ మొదటి విడతలో 76వ సంవత్సరాల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును దుండగులు అపహరించిన సంఘటన నవంబర్ 8వ తేదీన చోటు చేసుకుంది. దీంతో గాంధీనగరానికి చెందిన నూలి అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన 14 రోజుల్లోనే 3 దొంగల్ని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 43 కాసుల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిడదవోలు పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రెస్ మీట్ లో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ మాట్లాడారు. ఉల్లిపాయలు అమ్ముకుంటూ వచ్చి గాంధీనగర్లో ఒంటరిగా ఉన్న నూలి అన్నపూర్ణనే 76 సంవత్సరాల వృద్ధురాలిని ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి వృద్ధురాలి మెడలో నుండి 2 పేటల బంగారు బొందును దొంగలు కాజేశారని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల్ని అరెస్టు చేసి వారి వద్ద నుండి 86,000 రూపాయల విలువ గల 43 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొంగతనానికి పాల్పడ్డ వారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం ఎన్నమదురు గ్రామానికి చెందిన చెల్లుబోయిన సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన పాక వీరస్వామి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి చెందిన సమ్మింగి సన్యాసి రావులుగా గుర్తించి వారి వద్ద నుండి సొమ్మును రికవరీ చేసి బాధితురాలికి అందించామని అన్నారు. ఒంటరిగా ఉంటున్న మహిళల్ని, వృద్ధుల్ని దొంగలు టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కంటబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించారని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్, నిడదవోలు సబ్ ఇన్స్పెక్టర్ శోభన్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 8వ తారీఖు 11వ నెల మనకి సాయంత్రం 4 గంటలకి నూలి అన్నపూర్ణ గారు భర్త వెంకట రామారావు, వయసు 76 సంవత్సరాలు. ఈ పెద్ద ఆమె మన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఒకటి ఇచ్చారండి. ఆమె అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇంట్లో ఉండగా మోటార్ బైక్ పైన 2 వ్యక్తులు వచ్చారు. ఒక అతను బయట వెయిట్ చేస్తున్నాడు, రెండో అతను ఆమె దగ్గరకు వచ్చి ఇలాగ ఇల్లు, ఆమె 2 పోర్షన్లు ఇంట్లో ఉంటున్నారు. పక్క పోర్షన్ ఖాళీగా ఉంటుంది. ఒక పోర్షన్లో ఈ పెద్ద ఆమె భర్త ఇద్దరు ఉంటారు. సో ఇతను మోటార్ సైకిల్ పైన ఒక తెలియని వ్యక్తి వచ్చి ఇల్లు అద్దెకుందా అని చెప్పని, అంటే వీళ్ళు టూలెట్ బోర్డు పెట్టుకున్నారండి. ఇల్లు అద్దె గురించి అడిగి ఇల్లు చూపించమని అన్నారు. సో ఈమె ఇంటి అద్దెకు వచ్చారేమో అని చెప్పి అతనికి ఇల్లు చూపించే క్రమంలో లోపలికి వెళ్ళేటప్పటికి ఈమె మెడలోని బంగారు తాడు తెంచుకుని వెళ్ళిపోయాడు. సో దాని మీద ఆమె రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టు ఆధారంగా మన నిడదవోలు టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 181/2024 అండర్ సెక్షన్ 307, 134 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించి ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి ముద్దాయిలు చెల్లుబోయిన సత్యనారాయణ, ఇతని వయసు 39 సంవత్సరాలు, యనమదురు భీమవరం మండలం, యనమదురు సొంత ఊరు. ఇతను లొల్ల ఆత్రేయపురం మండలం లొల్లలోని గత 4 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాడు. అట్లానే పాక వీరస్వామి, ఇతని తండ్రి పేరు చంద్ర, 40 సంవత్సరాలు. ఇతని సొంత ఊరు వచ్చి కానూరు అగ్రహారం, పెరవలి మండలం. మూడో అతను సమ్మింగి సన్యాసరావు, 29 సంవత్సరాలు. ఇతనిది ఉండి మండలం, వెస్ట్ గోదావరి ఉండి మండలం, మహదేవపట్నం గ్రామం అండి. వీళ్ళు ముగ్గురు కూడా ఒక పథకం ప్రకారం ఈ పాక వీరస్వామి అనే అతను, చెల్లుబోయిన సత్యనారాయణ, వీళ్ళిద్దరూ కూడా గతంలోని 2007 సంవత్సరంలో గల్ఫ్ కంట్రీస్లో కలిసి పనిచేశారు. వీళ్ళిద్దరికి అప్పటి నుంచి పరిచయం ఉంది. ఇద్దరు అక్కడి నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, ఒకరు మాట్లాడుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది. ఈ క్రమంలో పాక వీరస్వామి అనే అతను ఉల్లిపాయల బండి నడుపుతూ ఉంటాడు. వాళ్ళ సొంత ఊరు నుంచి బయలుదేరి ఉదయాన్నే చాగళ్ళు, నిడదవోలు అండ్ మన ఈ పరిసర ప్రాంతాల్లో ఉల్లిపాయల బండి నడుపుతూ ఉంటాడు. ఉల్లిపాయల బండి నడుపుతుంటే వీళ్ళకి వచ్చిన ఆదాయం సరిపోక వీళ్ళకి ఉన్న ఇతరత్ర అప్పులు వీటి గురించి ఈ సత్యనారాయణని, పాక వీరస్వామి ఒక పథకం వేసుకుంటారు. ఎలాగంటే ఇతను మనం ఏదైనా నేరాలు చేసి డబ్బులు సంపాదించొచ్చన్న ఒక ఆలోచన వీళ్ళకి వస్తుంది. ఇతను దానిలో భాగంగా నేను ఇలా ఉల్లిపాయల బండి నడుపుకుని వెళ్తున్నాను కదా, ఇతను ఏం చేస్తాడంటే టూలెట్ బోర్డు ఉన్న హౌస్లు, ఉల్లిపాయలు అమ్మే క్రమంలో కొనుక్కున్న వాళ్ళు వచ్చిన వాళ్ళని పరిశీలిస్తాడనమాట. ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, లేదా ఇళ్ళలో ముసలోళ్ళు ఉన్న వాళ్ళని వీళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళ పథకంలో భాగంగా ఈ సత్యనారాయణకి ఆ విషయాన్ని చేరవేసి, ఇలా ఉన్నారా, ఇంట్లో ఎవరు లేరు, మనం ఇక్కడ నేరం చేస్తే మనం దొరకకుండా ఉంటామని చెప్పి ప్లాన్ చేసుకుని అందులో భాగంగా 8వ తారీఖుకి ఒక 4 రోజుల ముందు అదే ఇంటికి వస్తారు.
అప్పుడు కూడా ఇల్లు అద్దె గురించి అడిగి చుట్టూ అంతా చూసుకుంటాడనమాట. ఇంటి చుట్టూ మనం నేరం చేసిన తర్వాత పారిపోవడానికి అనువుగా ఇంటి చుట్టూ ఎవరన్నా ఉన్నారా? ఎలా పారిపోవాలి? ఏ విధంగా పారిపోవాలని ఒక పథకం వేసుకొని, ఆ పథకంలో భాగంగా వాళ్ళంతా రెక్కీ చేసుకున్న తర్వాత 8దో తారీఖు ఉదయం మళ్ళీ ఆ ప్రదేశానికొచ్చి రోడ్లన్నీ కూడా చూసుకుంటారు. ఎట్లాగా నేరం చేసిన తర్వాత ఎలా పారిపోవాలి ఏంటనేది చూసుకొని, ఈ ఇతను మూడో ముద్దాయిన సమ్మంగి సన్యాసరావు చెల్లుబోయిన సత్యనారాయణకి బంధువవుతాడు. వరుసకి బంధువవుతాడు. అతనితో కూడా మాట్లాడి ఇలాగ మనం నేరం చేద్దాం. వచ్చిన నేరం చేసిన తర్వాత ప్రాపర్టీ అమ్ముకున్న డబ్బులు ముగ్గురం కూడా కలిసి పంచుకుందాం. మనం ఇలా చేస్తే ఫైనాన్షియల్‌గా ఇదవ్వొచ్చన్న ఉద్దేశంతో ముగ్గురు కూడా ఒక పథకం పన్ని దాని ప్రకారం నేరం చేద్దాం అనుకుంటారు. సో, అందులో నేరం ఎగ్జిక్యూషన్‌లో భాగంగా 8దో తారీఖు ఉదయం అతను పాకా వీరస్వామి అనే అతను ఉల్లిపాయలు అమ్ముకోవడానికి రెగ్యులర్‌గా వస్తాడు. అతనితో పాటు చెల్లుబోయిన సత్యనారాయణ కూడా ఉదయాన్నే వచ్చి వీరస్వామితో రెగ్యులర్‌గా ఫోన్‌లో కాంటాక్ట్ ఉంటాడు. ఇతను ఇంట్లో ఎవరున్నారు? ఏ సమయంలో అనువైన సమయం ఎవరు లేని చోటని ఐడెంటిఫై చేసుకొని 8దో తారీఖు 12:30కి ముందు ఇతనికి ఫోన్ చేస్తాడు. వీరస్వామి అదే వీధిలో ఉల్లిపాయలు అమ్ముతూ ఉన్నాడు. ఉల్లిపాయలు అమ్ముతూ ఇప్పుడు ఈ టైంలో అయితే ఇక్కడ ఎవరు లేరు. నిర్మానుష్యమైన ప్రదేశం చూసుకొని ఎవరు లేని సమయం చూసుకొని ఇతను ఫోన్ చేస్తే ఇతను పల్సర్ మోటార్ సైకిల్ మీద చెల్లిబోయిన సత్యనారాయణ, సమ్మింగి సన్యాసరావు ఇద్దరు కూడా ఆ ఇంటికొచ్చి ఇంట్లోకెళ్తారు. మళ్ళీ ఆ పెద్దామె దగ్గరికెళ్ళి ఇట్లాగా ఇంటి గురించి అడిగి మొన్నొచ్చాను కదండీ! ఇల్లు చూసుకున్నానికి ఒకసారి మళ్ళీ పోర్షన్ చూపించండి అని చెప్పి చూపించి లోపలికెళ్ళిన తర్వాత నేరం చేస్తారు. నేరం చేసిన తర్వాత ఆ గోల్డ్‌ని డిస్పోజ్ చేసే క్రమంలో నిన్న సాయంత్రం 5 గంటలకి కంసలపాలెం రోడ్‌లోని ఈళ్ళని ముగ్గాడిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చెప్పిన విధంగా నేరాన్ని అంగీకరించి వాళ్ళు నేరం ఏ విధంగా చేశారో చెప్పారు. సో, వీళ్ళని అరెస్ట్ చేసుకొని కోర్ట్‌కి జ్యుడిషియల్ రిమాండ్‌కి పంపించడం జరుగుతుంది. ఈ కేసులోని ముద్దాయిల్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మన నిడదవోలు టౌను అండ్ కొవ్వూరు సీసీఎస్ఓని ఎస్పీ గారు అభినందించారు. మన డ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్, విచారణ అంతా అన్ని కోణాల్లోని పరిశీలించి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము కోరుకునేదేంటంటే, ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ప్రదేశాల్లో గాని, మీ ఇళ్ళ దగ్గర గాని సంచరిస్తుంటే వెంటనే పోలీస్ వారికి, పోలీస్ స్టేషన్‌కి సదరు సమాచారాన్ని వెంటనే చేరవేయండి. ఎవరిని కూడా అనుమానితుల్ని ఇళ్ళలోకి ఇది రానియవద్దు. సో, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎవరి మీదైనా ఏమైనా అనుమానం వచ్చిందంటే మన మొత్తం ఇది 2 పేటల పుస్తుల తాడు 43 గ్రాములండి. 72,000 అండి ప్రాపర్టీ వాల్యూ.